2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం నంది రామేశ్వరరావు గారు. నమస్తే అమ్మా. సో ప్రెజెంట్ మార్కెట్ చూసి గోల్డ్ కనుక మనం మాట్లాడుకుంటే గోల్డ్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఫర్దర్‌గా? పెరుగుతుందంటారా? తగ్గుతుందంటారా? ప్రతి ఒక్కరు కూడా అంటే బంగారం కొనుక్కునేటప్పుడు ఇప్పుడు బంగారం కొంటే బెటరా? లేదంటే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బెటరా? అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇవి రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలి అంటారు? అంటే ఏదైనప్పటికీ గోల్డ్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఐటమ్ యూజ్ బై లేడీస్. అవును. అఫ్ కోర్స్ ఇప్పుడు జెంట్స్ కూడా వాడుతున్నారు. బట్ అత్యధికంగా ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆంటీ కానీ బంగారం లేకుంటే ఏ ఫంక్షన్ ఇల్లు దాటం, ఎస్పెషల్లీ ఫంక్షన్ పెళ్ళి కానీ శ్రీమంతం కానీ బర్త్ వాట్ ఎవర్. సో దానివల్ల ఏమవుతుంది, ప్రపంచంలోనే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ గోల్డ్ కన్జ్యూమర్. టన్నుల్లో వాడతాం ప్రపంచం మొత్తంలో. ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు గోల్డ్ కొనొద్దని లాస్ట్ టైం ఒక వీడియో చేశారు. అప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే 32,000 టన్నులు ఉంది మన దగ్గర బంగారం. ఎలాగా? ఆర్నమెంట్ రూపంలో, బ్యాంక్స్లో నిల్వలు ప్లస్ ఓల్డ్ జ్యువెలరీ కలిపితే 32,000 టన్నులు. మోడీ గారు పరిస్థితి ఏంటంటే ఇందులో ఒక 10%, 15% కనుక మనం తగ్గిస్తే 5,000 టన్నులు అవుతుంది. మన సంవత్సరానికి 900,000 టన్నులు వాడుతున్నాం, ఎవ్రీ ఇయర్ పర్చేజ్ చేస్తున్నాం. అంటే ఎంత ఇంపోర్ట్ డ్యూటీ పడుతుందో మీరు ఆలోచించండి. సో అందుకని మోడీ గారు ఏమన్నారంటే గోల్డ్ వాడుకొని తగ్గించండి. దీని ముఖ్య రీజన్ ఏంటంటే డాలర్ బాగా స్ట్రెంగ్త్ అయిపోతుంది. మన ఇంపోర్ట్ డ్యూటీ మన భారతదేశంలో చూసుకుంటే బయట నుండి కొనే వస్తువులు 2 ఐటమ్స్ ఎక్కువ, క్రూడ్ ఆయిల్ ప్లస్ గోల్డ్. దీని మీద ఎక్కువ ఇంపోర్ట్ డ్యూటీ, అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ బయటకు వదిలేస్తున్నాం. మోడీ గారు ఏమన్నా బయటకు వదిలేస్తున్న అర్థం ఏంటి? ట్రంప్ గారిని పెంచుతున్న డాలర్ని, మనం తగ్గిపోతున్నాం. ఒకప్పుడు మేము చిన్నప్పుడు చూసుకుంటే రూపాయికి 20-30 ఉండేది ఒక డాలర్కి. ఇప్పుడు 94-95 అయిపోతుంది. మేబీ నెక్స్ట్ 2-3-4 months 100 రూపాయలు టచ్ అవుతుంది. సామాన్య ప్రజలు ఏమనుకుంటారంటే 100 రూపాయలు మనం పెరిగాం, మనం పెరగలేదు, తగ్గాం. 70-80 కోసం మనం పెరిగినట్టు. చాలామంది కొంతమందికి ఐడియా ఉంది, ఎకనామిక్స్ తెలియని ఐడియా ఉండదు. మీరు ఏమడిగారంటే పెరుగుతుందా తగ్గుతుందా, కొనాలా కొనకూడదని 4-5 ప్రశ్నలు వేశారు. అన్నిటికీ సమాధానం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొనకపోవడమే మంచిది. మోడీ గారు చెప్పారనే రీజన్ ఒకటి అయితే జనరల్గా కూడా మన దేశానికి సపోర్ట్ చేయాలి. ఎందుకు కొనకూడదంటే హై రేటు. మనం చూసుకుంటే 1950లో తులం 30 రూపాయలు ఉండేదండి, మా నాన్నమ్మ గారు చెప్పారు. సమ్వేర్ 1993లో 3,500 ఉంది. 2011-12లో 28,000 ఉంది. కరోనా టైంలో 50,000-60,000 ఉంది. ట్రంప్ ప్రెసిడెంట్ 70,000-80,000. ఇప్పుడు 1,50,000, 1,90,000 దాకా పెరిగింది. ఇది అనాలిసిస్. సో ఇలా కొనుక్కుంటూ పోతే ఇంకా కొన్ని రోజుల్లో మనం ఇక్కట్లో పడతాం, డేంజర్లో. వారు కనుక ఆకపోతే ఇంకా కష్టం. వారు ఆగితే కొద్దిగా మేలు, వారు ఆగపోతే ఇంకా పెరుగుతూనే పోతుంది, తగ్గే ఉంటుంది. ఎందుకు? మైనింగ్ కాస్ట్ పెరిగిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ నిధులు గోల్డ్ అనేది 1,000 టన్నులు ఆల్రెడీ కొని పెట్టుకున్నారు అందరు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఫెడరల్ గవర్నమెంట్ అమెరికాలో కానీ అవసరమైనప్పుడు ఆ నిధులను రిలీజ్ చేస్తాం. మనం ఇన్కమ్ లేదనుకోండి, ఎక్కడ నుండి వస్తే డబ్బులు? కొన్ని కంట్రీస్ ఓన్లీ టూరిజం మీద బతుకుతాయి. ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు యుద్ధాన్ని భయం వల్ల. సో వాళ్ళు డబ్బుల్లో మరి బతకడం ఎట్లా? అందుకని మన దగ్గర ఉన్న నిధులను రిలీజ్ చేస్తారు. ఒకసారి రిలీజ్ అయినప్పుడు రేట్లు తగ్గుతాయి, మళ్ళీ అయిపోయినప్పుడు రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు వార్ మీద డిపెండ్ అయింది మీకు పెరగాల లేదని. నాకు తెలిసిన ప్రకారం నెక్స్ట్ 6 నెలలు 1 year మీరు కొనకపోవడమే మంచిది. ఎందుకంటే అత్యవసరం అయితే కొనుక్కోండి. మీకు పెళ్ళి ఉంది, కంపల్సరీ పెళ్ళి ఆగదు, బంగారం లాగా పెళ్ళి కాదు, బర్త్డే ఉంది, ఫంక్షన్ ఉంది, కొను. బట్ రేట్లు పెరిగిపోతాయి అనే ఉద్దేశంతో కొనవద్దు, అప్పులు చేసి కొనవద్దు. డెఫినెట్గా నెక్స్ట్ రానున్న 6 నెలల నుండి 1 yearలో కరెక్షన్ అవుతుంది. అటు వారు ఆగిపోయినా అవుతుంది. ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. కర్నూటి చావుకి 100 కారణం. సో నాకు 100% ప్రెడిక్షన్, నేను జనవరిలో ప్రెసిడెంట్ అయిన 25లో ప్రెసిడెంట్ అయ్యాడు ట్రంప్. ఫిబ్రవరిలో చెప్పా గోల్డ్ ఈజ్ గోయింగ్ టు రీచ్ 2 lakhs, సిల్వర్ ఈజ్ గోయింగ్ టు రీచ్ 4 lakhs అని అప్పుడే చెప్పా. ఆ వీడియో చూసి చాలామంది ఫోన్ చేసి ఎంత యాక్యురేట్గా ఎంత అయింది? గోల్డ్ 1,90,000 అయింది. నేను ఎంత చెప్పా? 2 లక్షలు 1 year బ్యాక్. సిల్వర్ 4 లక్షలు అన్న, 4,20,000 25,000కి వెళ్ళింది. అంత మాకున్న క్యాలిక్యులేషన్ మాకుంటాయి. సో ఇప్పుడు నేనేమన్నా కొనుక్కొని మీరు డబ్బులు వేస్ట్ చేసి ఇప్పుడు కొనుక్కున్నాను స్పేర్ బంగారం కొనుక్కోకండి. దాని బదులు వేరే హెడ్డింగ్స్ని ఇన్వెస్ట్ చేయండి. రియల్ ఎస్టేట్ చేయండి, కొద్ది స్టాక్లో చేయండి, కొద్ది బాండ్స్లో పెట్టండి, కొద్ది మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి, కొన్ని ఎన్ఎస్సి సేవింగ్ బాండ్స్ వీటిలో పెట్టుకుంటే మనకి రిస్క్ అనేది తగ్గుతుంది. ఒకే దాంట్లో నేను రియల్ ఎస్టేట్లో పెట్టమని చెప్పను. కొద్ది అన్నిట్లో స్ప్లిట్ చేస్తే
మీకు రిస్క్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో కొనొద్దు అంటే ఎందుకు అంటే మీరు కొంటే లాస్ అయిపోద్ది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎవరైతే 80-90 వేలు లెక్క కొన్నారో ఇప్పుడు 1,50,000 లెక్క అమ్ముతున్నారు. లాస్ట్ టైం ఏంటి కొనేవాళ్ళు ఎక్కువ ఉండే లాస్ట్ ఇయర్, ఇప్పుడు అమ్మేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, కొనేవాళ్ళు లేరు. ఎందుకంటే ఎవరైతే 70-80 వేలు కొనుక్కున్నారో 1,50,000 లెక్క అమ్ముకుంటున్నారు. డబుల్ 100% ఇంక్రీజ్. ఏ సెగ్మెంట్లో వస్తుంది, రియల్ ఎస్టేట్ కూడా 1 ఇయర్లో డబుల్ అవుతుంది. కానీ ఇది తాత్కాలికం, పెరుగుట విరుగుట కొరకే పెరుగుతుంది. ఒక మాఫియా, గోల్డ్ మార్కెట్ కానీ షేర్ మార్కెట్ కానీ డిజిటల్ మార్కెట్, ఇదంతా ఒక పెద్ద మాఫియా. ఇప్పుడు ఇండియన్ బడ్జెట్ తయారైంది, 5 ఇయర్స్ బడ్జెట్ అవుతుంది గవర్నమెంట్ అన్నప్పుడు, ఎలక్షన్ అయ్యాక సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ అయ్యాక బడ్జెట్ వస్తుంది. ఆ బడ్జెట్ ఫస్ట్ ఎవరికి వెళ్తుంది చెప్పండి, ప్రైమ్ మినిస్టర్గా ప్రెసిడెంట్గా, ఇద్దరికీ వెళ్ళదు. మరి ఎవరికి వెళ్తుంది, ఇండస్ట్రీ టాప్కి వెళ్తారు. పేర్లు చెప్పండి, పెద్ద పెద్ద వాళ్ళకి కావాల్సిన సవరాలు అంటే చేంజెస్ చేసుకుంటారు, అప్పుడు రిలీజ్ అవుతుంది. అదంతే నడుస్తుంది, ఇప్పుడు కాదు, గత 30-40 సంవత్సరాలు. దేర్ ఇస్ ఎ లాజిక్. మన చిన్నప్పుడు ఆ నలుగురు ఏమనుకుంటారు అనేవారు మన గ్రాండ్ మదర్స్. ఏదైనా తప్పని చేసినా చేస్తే అరే అలా చేయకరా, నలుగురు ఏమనుకుంటాను. ఆ నలుగురు ఎవరు ఇప్పటివరకు నాకు తెలియదు, నీకు తెలిస్తే చెప్పు. తెలియదు సార్. తెలీదా? సో అట్లా ఏంటంటే ఇక్కడ 10-15 మంది ఉంటారు, వాళ్ళు మొత్తం మార్కెట్ని గోల్డ్ బులియన్ మార్కెట్ మేనేజ్ చేస్తారు, షేర్ మార్కెట్ మేనేజ్ చేస్తారు. అందుకని జనరల్గా ఏమవుతుంది, ఇప్పుడు మీరు గోల్డ్ కూడా వరుసగా 15 రోజులు పెరుగుతుంది, మళ్ళీ 4 రోజులు తగ్గిపోతుంది. అదంతా మనం ఆడుతున్న పిత్తలాటకం, గేమో, ట్రంప్, ఏదో ఒక రీజన్ ఉంటుంది. సో మీరు పెరుగుతున్నాయని కంప్లీట్గా ఫిక్స్ అయిపోకండి, తగ్గిపోతాయని కంప్లీట్ ఫిక్స్ అవుతుంది. నా ప్రకారం అయితే ఈ సంవత్సరంలో మళ్ళీ ఎండ్ అయ్యేకట్లా 1,00,000 బేస్కి వచ్చేస్తుంది. ఇప్పుడు 1,50,000, 1,60,000 ఉన్నది 1,00,000కి 10,000 ఇటు అటు. ఓకే, అంతవరకు తగ్గుతుంది. తగ్గుతుంది ఇయర్ ఎండింగ్ లోపు, మేబీ 1 నెల 2 నెలలు ఇటు అటు. నెక్స్ట్ 6 నెలల నుంచి 1 ఇయర్ లోపు డెఫినెట్గా తగ్గుతుంది. అది కనుక నిజంగా జరిగితే నాలాగే ఎంతో మంది చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇప్పుడు ప్రిడిక్షన్స్ కొన్ని పారామీటర్స్ ఉంటాయి, వింటాను, బయట వాళ్ళకి మనం చెప్పలేము, చెప్పిన అర్థం కాదు, చెప్పకూడదు. ఇప్పుడైతే కొనుక్కోవద్దు, అది మాత్రం నా మైండ్లో క్లారిటీగా ఉంది. డోంట్ బై నౌ ఎక్సెప్ట్ కంపల్షన్. సరే, అయితే ఇప్పుడు ఎవరైనా కూడా అంటే పెట్టుబడి పెట్టాలి అంటే ఫిజికల్లో లేదంటే ఫ్యూచర్లో ఇవి 2 ఉంటాయి కాబట్టి ఫ్యూచర్లో పెట్టొచ్చు అంటారా? అంటే బాండ్స్ రూపకంగా మనము గోల్డ్లో అంటే అన్నీ పెట్టుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ రూపాయలు అన్నీ పెట్టుకోవచ్చమ్మా. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర కెపాసిటీ ఏముంది, స్పేర్ మనీ ఎంత ఉంది, లేకపోతే అప్పు చేసుకుంటే ఎంత ఉంది, ఇది ఇంపార్టెంట్. ఇట్ డిపెండ్స్ అపాన్ ఈచ్ ఫ్యామిలీ, ఈచ్ పర్సన్, ఈచ్ ఇండస్ట్రీ. సో మన అందరికీ స్టాండర్డ్ రూల్ పెట్టలేం. ఇప్పుడు కొంతమందికి కట్నం వస్తుంది, ఆ బంగారం ఏం చేయాలి, డబ్బులు ఏం చేయాలో వేసుకుంటారు. కొంతమంది పెరిగిపోతుంది భయంతో అప్పులు తీసుకొని కొనుక్కుంటారు, అది కరెక్ట్ కాదు. సో పర్సన్ టు పర్సన్, ఫ్యామిలీ టు ఫ్యామిలీ, సెగ్మెంట్ టు సెగ్మెంట్ మారుతుంది. సో ఇండివిజువల్గా మనం మాట్లాడితే 20-30 క్వశ్చన్, ఆ క్వశ్చన్ అంటే దాన్ని బట్టి చెప్తాం మీరు కొనుక్కోవచ్చా లేదు. డెఫినెట్గా సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ.